స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలెక్టర్లతో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశం ద్వారా రాబోయేటువంటి 100 రోజులకు కావాల్సినటువంటి ప్రణాళికని, దిశానిర్దేశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలానే మంత్రివర్గ సహచరులు చేశారు. అసలు ఈ కాన్ఫరెన్స్ హైలైట్ ఏంటి? దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ సందేశం ఇవ్వాలని భావిస్తుంది? ముఖ్యంగా అధికార వ్యవస్థలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని అధిగమించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జనరల్గా గవర్నమెంట్ మారిన వెంటనే వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళ ఫిలాసఫీ, వాళ్ళ డైరెక్షన్స్ ఇచ్చేటువంటి క్రమంలో పెట్టడం అనేది సహజం. సో ఇప్పుడు పెద్ద ఎత్తున సెక్రటేరియట్లో ఉన్నటువంటి 5th బ్లాక్లోనే సమావేశం నిర్వహించారు. మొత్తం మంత్రివర్గ సహచరులు అందరితో కలిసి చంద్రబాబు నాయుడు గారు. సో ఏ విధంగా దిశానిర్దేశం చేశారు? 100 రోజుల ప్రణాళిక అంటున్నారు, ఏంటి అందులో మూల సూత్రం? డెఫినెట్గా అండి. అంటే ప్రభుత్వం కూటమి అఖండ మెజారిటీతో గెలిచిన తర్వాత ఫస్ట్ మీటింగ్ కలెక్టర్లు అందరూ కూడా క్షేత్రస్థాయిలో ఉండేది వాళ్ళే కాబట్టి పరిపాలన ప్రభుత్వ ఏదైతే హామీలు ఇచ్చిందో అది అమలు చేయాల్సిన బాధ్యత కలెక్టర్లదే. కాబట్టి వాళ్ళకి దశ నిర్దేశం చేయటం, ఎలా ఉండాలనేది చెప్పటం ఈ రోజున ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు చాలా చక్కగా, స్పష్టంగా, సూటిగా చెప్పారని మనం అనుకోవాలి. ముఖ్యంగా ముందుగా ఎందుకంటే ఆ శాఖలు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలు కనుక చూస్తే కనుకండి కేశవ్ గారు, ఆ శాఖలకి బాధ్యత వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి గారు ఆయన పడిన ఇబ్బందులు కూడా వాళ్ళకు గురించి వివరించాడు. ఎందుకంటే యంగ్ అండ్ డైనమిక్ కలెక్టర్లని, ప్రిన్సిపల్ సెక్రటరీని అందరినీ వాళ్ళని ఉదరిస్తా సెల్ఫ్ రెస్పెక్ట్, మీ ఇంటిగ్రిటీని ఎక్కడ కూడా వదులుకోవద్దు, మా నుంచి, మా మంత్రివర్గం నుంచి కావచ్చు, మా ఎమ్మెల్యే నుంచి ఎటువంటి ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తెలియజేయమన్నారు. ఈ మాట ఎప్పుడు కూడా గత 5 సంవత్సరాల్లో మనం చూడలే. అది అంటే వాళ్ళలో మీకు ఎంతో కష్టపడితే తప్పితే ఈ దేశంలో కొన్ని లక్షల మందిలో 100 మంది సెలెక్ట్ అయ్యేది. అటువంటి గొప్ప ఉద్యోగులు ఐఏఎస్లు, ఐపీఎస్లు ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో మీకు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో మనం చూసాం. ఆట బొమ్మల్లాగా వాడుకున్నారు ఐఏఎస్లని, ఐపీఎస్లని. చివరికి మేము రాష్ట్రంలో రావాలంటే రాష్ట్ర బార్డర్లోనే మమ్మల్ని ఆపేశారంటే అనేక ఒడిదుడుకుల నుంచి, ఇబ్బందుల నుంచి, వ్యవస్థల మీద గౌరవంతో మేము ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఇన్ని ఇబ్బందులు పడినా మేము వచ్చాం. అది జరగకుండా చూసుకుందాం, మంచి సుపరిపాలన మీ ద్వారా రావాలి అని చెప్పటం ఒక మంచి పరిణామంగా మనం భావించాం. ఈ 100 days యాక్షన్ ప్లాన్ ఏంటి? రాబోయే రోజుల్లో విజన్ డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేస్తాం, విజన్ 27 వికసిత ఆంధ్రప్రదేశ్ అని చెప్పని ప్రభుత్వం చెప్తుంది. అందులో కలెక్టర్స్ కానీ అధికార యంత్రాంగం పాత్ర ఎలా ఉండొచ్చు? డెఫినెట్గా అండి, వాళ్ళదే కదండి ప్రభుత్వాన్ని ఇచ్చేసింది. వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటే పరిపాలన బాగుంటుంది. ఆయనకి మీరు చెప్పినట్టు గతంలో అనుభవాలు 5 సంవత్సరాలు వ్యవస్థలు ఎంత ఇబ్బందికి గురైనవి, రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎంత లాస్ అయింది, ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో మనం ఎంత అభివృద్ధి చెయ్యాలి అనేది తీసుకెళ్లారు. ఫస్ట్లో ఈ దేశ చరిత్రలోనే కాకుండా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 13,326 గ్రామాల్లో ఒకేసారి ఉపాధి హామీ పథకం సంబంధించిన ఇది మీటింగ్లు పెడతామన్నారు. అది మంచి పరిణామం. ఎందుకంటే ఒక్కసారి క్షేత్రస్థాయిలో ఫీల్డ్ లెవెల్ సిబ్బంది ముందు వెళ్తానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం తీసుకున్నది ఏంటనేది గ్రామ పంచాయతీ లెవెల్లో ఉంటుంది కాబట్టి ఆ బాధ్యత ఉప ముఖ్యమంత్రి గారి ఆ శాఖ ఉంది కాబట్టి అది గుడ్ మూవ్గా మనం పరిగణించాలి. ఎందుకంటే దాంట్లో గతంలో 2014-19లో దాదాపు 10,000 గ్రామాల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఇంప్లిమెంట్ చేశారు. కానీ ఇది ఇంకా మరింత విస్తృతంగా చేసి లిక్విడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్తో కూడా పిఠాపురం ఒక రోల్ మోడల్గా తీసుకుని చేద్దాం అని చెప్పటం అనేది ఒక మంచి పరిణామం. ఎందుకంటే ఒకేసారి 13,326 గ్రామాల్లో గ్రామ సభలు పెట్టడం అంటే ఏకకాలంలో ఫస్ట్ టైం. అంటే ప్రతి ఒక్కదాన్ని ఇన్వాల్వ్ చేయటం, అది మీ బాధ్యత అని చెప్పి తెలియజేయటం మంచి పరిణామం. తర్వాత 4,700 కిలోమీటర్ల చదరపు కిలోమీటర్ల రోడ్లు కూడా ఎంత అధ్వానమైనవి, అవి కూడా మేము చేస్తామని చెప్పటం. ఈ అంటే ఒక గాడిలో పెడతాం. అంబేద్కర్ భావజాలం గురించి చెప్పారు, అంబేద్కర్ గొప్పదనం చెప్పాడు. అదే సమయంలో ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎలా ఉండాలో చెప్పారు. మేము రోడ్ మ్యాప్ మీరు అన్నట్టు 100 రోజుల్లో మేము ఏం చేస్తామో చెప్పారు. తర్వాత ఈ చెప్పడంతో పాటు విజన్ 2047 దిశగా ఏ విధంగా వెళ్ళాలి అని చెప్పాడు. మీకు ఫ్రీ హ్యాండ్ అంటే అంకిత భావంతో మేము ఉన్నాం, యువత ఎక్కువగా ఉంది. కలెక్టర్లు కనుక మీరు చక్కగా చేస్తే మేము ఏదైతే వాగ్దానాలు ఇచ్చి అంటే 96% సక్సెస్ రేట్తో మేము వచ్చాం, 164 సీట్లు వచ్చినాయి, ప్రభుత్వం ఇచ్చారు కాబట్టి మీరు మరింత బాధ్యతతో పారదర్శకంగా చేయమన్నాడు. గుడ్ గవర్నెన్స్
పవన్ కళ్యాణ్ గారు చెప్పిందంటే ఉప ముఖ్యమంత్రి గుడ్ గవర్నర్స్ అకౌంటబిలిటీతో మీరు ఉండండి. మీరు కనుక సమర్థవంతంగా చేస్తే మేము ఏదైనా కానీ సపోర్ట్ చేయడానికి ఉంటుంది అనేది దిశ నిర్దేశించేయటం అనేది. అంటే గతంలో కలెక్టర్ల వ్యవస్థ ఎలా ఉన్నది, ఇప్పుడు మీకు ఫ్రీ హ్యాండ్ మేము ఇస్తాం, మీరు పరిపాలన చేయమన్నారు. అది పవన్ కళ్యాణ్ గారు చెప్పినమాట. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారి కన్నా తనకున్న అనుభవం దృష్ట్యా ఆయన దిశానిర్దేశంలో మేము వెళ్తాం అని చెప్పడం ఒక మంచి పరిణామంగా మనం భావించాలి. ఆయన కూడా ఎప్పుడులాగా గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఒక అపప్రద ఏంటంటే ఎక్కువ గంటల కొద్దీ రివ్యూ మీటింగ్లు, టెలికాన్ఫరెన్స్లు ఉంటాయి. ఇక మీద అవి ఉండవని చెప్పేశాడు. ఫస్ట్ పాయింటే అక్టోబర్ 2న విజన్ 2047 డాక్యుమెంట్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. రెండో పాయింట్ ప్రతి శనివారం సీఎంఓ కార్యకలాపాల మీద సమీక్ష కూడా ఉంటుంది అన్నాడు. అంటే ఎప్పటికప్పుడు అంటే ప్రజలకు తెలియజేయటం. మూడోది ఇకపై గంటల తరబడి సమావేశాలు అసలు ఉండవు. అది సహచరులను గౌరవించాలి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. తర్వాత ప్రజాప్రతినిధుల సలహాలు కూడా తీసుకోండి, మేమే అనే ఆన్తో ఉండకూడదు. గత ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లు ఇక్కడ జరగకూడదు అన్నారు. తర్వాత ఐఏఎస్ల లీడర్షిప్తో పాటు వాళ్ళని ఏంటంటే ఓనర్షిప్ కూడా తీసుకోమన్నారు. నాయకత్వ లక్షణాలతో ఓనర్షిప్ ఓన్ చేసుకుంటే ప్రజలకు ఇంకా బాగా అవుట్పుట్ బాగుంటుంది, ప్రజలకు ఇంకా చేరువవచ్చు. దాంతోపాటు సీఎం ఆకస్మిక తనిఖీలు, డిప్యూటీ సీఎం ఆకస్మిక తనిఖీలు ఎప్పుడైనా చేస్తామంటున్నారు. అంటే ఒక రకంగా అడ్మినిస్ట్రేషన్ మొత్తం వాళ్ళకే అప్పగించి వాళ్ళ పనితీరు ఎలా ఉందో వీళ్ళు టెస్ట్ చేసుకుంటారు. ఆ తర్వాత ప్రతి నెల 1వ తారీఖు పేదలకు సేవాదినం అని ఒకటి ప్రకటిస్తున్నారు. అది చాలా మంచి. ప్రజలు ఆ రోజు ఎట్లాగో ఆల్రెడీ మీటింగ్లో అప్రిషియేట్ చేశారు కదా, మొత్తం అధికార యంత్రాంగం నిబద్ధత వల్లనే 1వ తేదీ పెన్షన్లనే గత 2 నెలలుగా సకాలం మరింత పారదర్శకంగా ఉంటుంది. సో అదే దృష్టిలో పెట్టుకొని పేదల సేవాదినం కింద అది మంచి గుడ్ మూవ్. ప్రజలు అట్రాక్టివ్ అవుతారు. ఇకపోతే సూపర్ 6 అనేది ఈ ప్రభుత్వం రావటంలో కీలకం కాబట్టి దాని మీద ఎప్పటికప్పుడు ఇది చేసుకుంటా ఉన్నారు. ఇకపోతే కలెక్టర్లు అందరూ కూడా ఫీల్డ్ విజిట్, కలెక్టర్ స్థాయి నుంచి మిగతా అధికారులు కూడా ఫీల్డ్ విజిట్ చేస్తే ప్రజలకు మరింత చేరువవుతాం అనేది చెప్పడం అనేది మంచి పరిణామంగా మనం గమనించాలి. అంటే ఇప్పుడు గతంలో మనం చాలా ప్రభుత్వాలు చూసాం, కలెక్టర్స్ కాన్ఫరెన్స్ నిర్వహించడం ఇది మొదటిసారి కాదు. గవర్నమెంట్లు మారినప్పుడల్లా జరుగుతాయి. అలానే కొన్ని సందర్భాల్లో 1-2 సంవత్సరాలు కూడా రివ్యూలు పెట్టి కలెక్టర్స్ కాన్ఫరెన్స్, స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగు, వీటన్నిటి మీద డిస్కషన్. ఈసారి జరిగినటువంటి మీటింగ్కి గతంతో పోలిస్తే ఉన్నటువంటి పోలిక అసలు ఏమైనా ఉందా? అసలు లేదండి. గతంలో అది విధ్వంసకమైన పాలనతోనే స్టార్ట్ అయింది. అంటే ధ్వంసం చేయటం, ప్రజావేదికని కూల్చివేత్తోనే ఫస్ట్ మీటింగ్ అందులోనే పెట్టినట్టు ప్రజావేదికలో పెట్టి మీటింగ్ అవగానే మేము ఇది కూల్చేస్తున్నాం అని చెప్పారు. అది కరెక్ట్ కాదు కదా. ప్రభుత్వ ఆస్తుల్ని మీ ఇష్టం వచ్చినట్టు కూల్చడం అది కరెక్ట్ కాదు. అది ఇక్కడ ఇట్లా కాకుండా మీరు అన్నట్టు సచివాలయంలోనే 5th బ్లాక్లో కండక్ట్ చేయటం. ఎందుకంటే అదే సచివాలయంలో ఇదే మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు కదా. మరి అదే సభలో ఎక్కడ కూడా వీళ్ళు ఏంటంటే ఉన్న వస్తువుని ఎలా మంచిగా చేసుకోవాలి, ఈ రాజధాని ఎలా పునర్నిర్మించుకోవాలి, ఉన్న వనరుల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, దుబారా ఖర్చులు లేకుండా మరింత పారదర్శకంగా వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. గత 5 సంవత్సరాలు ఇంత పారదర్శకంగా వీళ్ళు వ్యవహరించారు. గత 5 సంవత్సరాలు ఒకటే కాన్ఫరెన్స్ జరిగిందంటే కలెక్టర్స్ కాన్ఫరెన్స్. అవును, ఒకటే జరిగింది. ఆ దెబ్బకి ప్రజావేదిక కూల్ చేశారు. తర్వాత మీటింగ్ ఇకేం ఉండవు కదా. ఏం మాట్లాడాలన్నా అక్కడ సకల శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళాలి, ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ ఉండదు. మరి ఉన్నప్పుడు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రతిదీ కూడా వైసీపీ నాయకుల యొక్క ఇది ఆ జిల్లాల్లో ప్రభావం, అవినీతి అక్రమాలకి నాంది పలికింది. మరి అటువంటి సమయంలో పారదర్శక లేకుండా మేము సంక్షేమం ఇచ్చాం, అభివృద్ధిని మరిచారు, సంక్షేమ పథకాలు ఇచ్చాం కదా, మేము బటన్ నొక్కుతున్నాం, పథకాలు మాకే, ప్రజలకి ఈ కాన్ఫరెన్స్లు అవసరంలా, ఇంకేం అవసరం లేదు. జనం అంటున్నారు మీరు బటన్ నొక్కి 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 చివరికి పేక నొక్కారని. అంతే కదా అంటారు కదా. కాబట్టి ఇప్పుడు అసలు ఈ మీటింగ్ ద్వారా ఒకటే అధికారులు పనిచేసేటువంటి విధానానికి డైరెక్షన్ ఇచ్చినట్టు అవుతుంది. ఐడియాలజీ అంటే కూటమి ప్రభుత్వం ముఖ్యంగా కూటమిగా వెళ్ళేటువంటి క్రమంలో కొన్ని కీలక శాఖల రివ్యూ కూడా ఉంది. వాళ్ళ హెల్త్ మినిస్ట్రీ కావచ్చు, రూరల్ మున్సిపల్ డెవలప్మెంట్ రెండింటిని కలిపి చూస్తున్నారు. గ్రామీణాభివృద్ధి అలానే పట్టణాభివృద్ధి రెండింటిని కలిపి చూస్తున్నారు. సో ఈ 2 కాంబినేషన్స్ చేసినప్పుడు ముఖ్యంగా ఆర్థికమైనటువంటి సమస్యలు చాలా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి. దీనికి పరిష్కారాలు ఏంటనేది కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో చర్చకు వస్తుందా? ఎందుకంటే ప్రతి సందర్భంలో నిధుల కొరత అనేది ప్రతి పథకానికి వేధింపులు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేశారు, ఇంటింటికి కొళాయిల కనెక్షన్స్ ఇస్తాం మేము అని చెప్పని. అసలు చేయాలంటే నిధులు ఉన్నాయా? ఏ విధంగా ఇది ఓవర్కమ్ అవుతారు? డెఫినెట్గా మీరు చెప్పినట్టు నిధులు లేమి అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. రాష్ట్ర విభజన తర్వాత ఎన్ని పరిణామాలు 2014, 19, ఇప్పుడు 24 చూస్తూనే ఉన్నాం. 14 నుంచి 24 వరకు ఈ 10 సంవత్సరాలు ఏం జరిగింది? 5 సంవత్సరాలు ఏం జరిగింది? పూర్తి భవనాలు కట్టలేకపోయారు. తర్వాత ఈయన 5 సంవత్సరాలు దోషకమైన జరిగింది తప్పితే
ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకురావడం రాబట్టడంలో విఫలమైపోయారు. కాబట్టి విఫలమయ్యారు కాబట్టి వాళ్ళని ప్రజలు తిరస్కరించారు. ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా 11 సీట్లకి పరిమితం అయిపోయింది. మరి 164 సీట్లు ఇచ్చి ఇక్కడ 96% సక్సెస్ రేట్తో ఈ కూటమిని ఇచ్చినప్పుడు ఈ కూటమికి సెంట్రల్ గవర్నమెంట్ చేతులు ఇవ్వాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పటికప్పుడు ఇస్తే రాష్ట్రం వెసులుబాటు, రాష్ట్రం కేంద్రాల మధ్య ఇప్పుడు సర్కారీ కమిషన్ కావచ్చు, వేరే కమిషన్లు, కేంద్ర రాష్ట్రాల సత్సంబంధాలు ఉంటే హ్యాపీగా నిధులు తెచ్చుకోవచ్చు. ఆ సత్సంబంధాలు గతంలో కేసీఆర్ గారికి మోదీ గారికి లేకపోబట్టి ఇదయింది. మరి రేవంత్ రెడ్డి గారు అంటే డిఫరెంట్గా ఆయన వర్షంలో ఆయన వెళ్తున్నాడు. ఇప్పుడు దాదాపు 50,000 కోట్లు పెట్టుబడులు పెట్టడానికి అమెరికా వెళ్ళాడు. అట్లే ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్న వనరుల్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఈ వనరులతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ పథకాల నుంచి ఏ విధంగా తీసుకొచ్చి రాజధాని నిర్మించుకోవటం, పోలవరం పూర్తి చేసుకోవటం, ఎంప్లాయ్మెంట్ కల్ప చేయటం, పరిశ్రమలు తేవటం అనేది ఒక ఎత్తు అయితే, 2 ఇతర దేశాల నుంచి కూడా ఎక్కువ మంది పెద్ద పెద్ద కంపెనీస్ని తీసుకొచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ ఇన్వెస్ట్మెంట్ చేయటం వల్ల మనకి ఆర్థికంగా కొద్దిగా వెసులుబాటు ఉంటుంది, పరిశ్రమలు వస్తాయి, వాళ్ళు పెట్టే ఇండస్ట్రీస్ వల్ల వేలాది మంది ఎంప్లాయ్మెంట్ కలిగిస్తారు, వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి, అప్పుడు రెవెన్యూ వస్తుంది. ఆ రెవెన్యూ జనరేట్ చేయడం వల్ల మీరు అన్నట్టు ప్రతి 1వ తారీఖులో పెన్షన్లు ఇవ్వచ్చు, ఉద్యోగులకి జీతాలు ఇవ్వచ్చు. కాబట్టి ఆర్థిక లేమి అనేది తగ్గి కొద్దిగా గాడిలో పడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఒక ప్రాపర్ డైరెక్షన్ రాష్ట్ర అధికార యంత్రాంగం మొత్తానికి కూడా ఈ మీటింగ్ ఇచ్చింది అనుకోవచ్చా? 100%. ఎందుకంటే ప్రజలకి సూటిగా మీ అకౌంటబిలిటీ, మీ క్రెడిబిలిటీకి మీకు ఇబ్బంది కలిగించడం. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, రాష్ట్ర విభజన వలన జరిగే నష్టం కంటే గత 5 ఏళ్ల వైసీపీ పాలనలోనే ఎక్కువ విధ్వంసం జరిగింది అని ఈ సమావేశంలో కూడా ఆయన అన్నారు అని చెప్పారు. మరి వీటన్నిటిని ఓవర్కమ్ చేసుకుని రాగలిగేటువంటి శక్తియుక్తుల్ని ప్రభుత్వం కూడగట్టుకోవడానికి కావాల్సిన ప్రణాళికని ఇక్కడ ఆవిష్కరించినట్టు మనం డెఫినెట్గా 100% అండి. గుడ్ గవర్నెన్స్ అనేది, పారదర్శకమైన పరిపాలన క్షేత్రస్థాయిలో అందించాల్సింది కలెక్టర్లే. వాళ్ళు నిజాయితీగా ఐఏఎస్లు ఐపీఎస్లు ఉంటే డెఫినెట్గా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో పాటు, ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం గారు, రెవెన్యూ మినిస్టర్, పక్కన చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ గారు, ద్వారకా తిరుమల డీజీపీ గారు అందరూ ఉన్నారు. అంటే మొత్తం కంప్లీట్ రాష్ట్రం అంతా ఒక చోట ఉంది. ఈ ఒక్క చోట ఈ 2 రోజులు జరిగే ఈ సమావేశాల్లో ప్రజల క్షేత్రస్థాయిలో ప్రజలకు ఏమి వాగ్దానాలు ఇచ్చి మేము వచ్చాం, ఈ అస్తవ్యస్తమైన వ్యవస్థ నుంచి గాడిలో పెట్టాలంటే మీ సూచనలు కూడా ఇవ్వమంటున్నారు, కలెక్టర్లు కూడా ఇవ్వమంటున్నారు. కలెక్టర్ కూడా సూచనలు ఇస్తే ఆ విధంగా ఇంప్లిమెంట్ చేసి ముందుకు వెళ్తామంటాం. ఒక మంచి వరవడికి మనం ఈ రోజున ఈ జరిగే నాంది పడినట్టే మనం అనుకోవాలి. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఒక స్పష్టమైనటువంటి దిశానిర్దేశం చేయడం, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి తగిలినటువంటి విభజన గాయాలు, గత 5 ఏళ్లలో వచ్చినటువంటి ఆర్థిక విచ్చిత్తి, ఈ 2 అంశాలను దృష్టిలో పెట్టుకునే ఒక పక్క ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. ఈ సమావేశాల ద్వారా ఒక ఎజెండాని ఇవ్వడంతో క్షేత్రస్థాయిలో వాటి అమలుకు కూడా మార్గం సుగమం అవుతుందని చందు శ్రీనివాస్ గారు అంటున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.